అందరికీ నమస్కారం. ముందుగా సంత్ రవిదాస్ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన దీవెనలు, ఆయన ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలుపుతూ, సంత్ రవిదాస్ అసలు ఎవరు? సంత్ రవిదాసు 1300 సంవత్సరాల క్రితం భారతదేశంలో బహుజనులకు ఎలాంటి వారసత్వాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో గంగా నది తీరాన ఆయన ఒక సాధారణ చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన తల్లిదండ్రులు చెప్పులు కుట్టేవాళ్ళు. సో సంత్ రవిదాస్ కూడా ఆయన జ్ఞానం, ఆయన తత్వం ఎలాంటిదంటే, తన కుల వృత్తిని దైవంగా భావించి ఆయన కూడా ఒక్క ఏజ్ వచ్చిన తర్వాత ఆయన కూడా గంగా నది తీరంలో ఒక చెప్పులు కుట్టే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకొని, మనందరికీ తెలిసిందే, వారణాసి అనేది భారతీయులందరికీ ఒక పవిత్రమైన నగరం. ఇప్పట్లో అంటే అన్ని కార్లు, బైక్లు ఉండే అన్నమాట ఇప్పుడు. కానీ అప్పట్లో కాలినడక తీరాన కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వారణాసి నగరంలో చాలామంది భక్తులు సేద తీరేవారు మరియు అక్కడున్న దేవతామూర్తులను దర్శించుకునేవారు. సో మరి అప్పట్లో వీళ్ళంతా నడిచే వచ్చేటోళ్ళు. అక్కడ బైకులు లేవు, కార్లు లేవు, బస్సులు లేవు. మరి నడిచి వచ్చేటప్పుడు ఆయన భక్తుల కాళ్ళను గమనించడం జరిగింది. ఆయన ఆ భక్తులు కాళ్ళు చాలా రక్తాలతో కాళ్ళు బొబ్బట్లు. ఎందుకంటే కొన్ని వందల కిలోమీటర్లు వాళ్ళు నడక తీరంలో సాధువులు, సంతువులు ఈ వారణాసి నగరాన్ని తీర్థయాత్రల కోసం రావడం జరిగింది. అప్పుడు ఆయన ఆ గంగా నది, ఆ కాశీనగర తీరాన ఈ చెప్పులు కుట్టే ఏదో కుటీరాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళే సాధువులకు, సంతువులకు ఉచితంగా చెప్పులు కుట్టేవాడు. ఆయన తత్వం ఎలాంటిదంటే, ఆయన అడిగేవారు అనమాట. సో మీరంతా చెప్పులు కుట్టేవాళ్ళు, ఆయన ₹1 కూడా తీసుకునేటోడు కాదు. ఆయన ఉచితంగా చెప్పులు కుట్టేవాళ్ళు. చెప్పులు కుట్టి అందరికి ఇచ్చేవాడు అనమాట. అట్లా చూసేటోడు. ఆయన ముందుకెళ్ళి ఎవరైనా చెప్పులు లేకుండా పోతే రండి అని చెప్పి ఆయన తత్వం ఎలాంటిదంటే, ఆయన చెప్పులను ఇమ్మీడియట్ గా 1 గంట 2 గంటల్లోనే కుట్టి వాళ్లకు సరిజోడి ఇచ్చి పంపించేవాడు. ఆయన పైసలు ఇస్తే తీసుకునేటోడు కాడు. మరి వాళ్ళు అడిగారు అనమాట, మరి పైసలు ఇస్తే పైసలు తీసుకొని అంటున్నావు, మరి మేము ఏం చేయాలి అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, మీరు దేవతామూర్తులను దర్శించుకునే అవకాశం మీకు ఉంది, కానీ నాకు లేదు. ఎందుకంటే ఆయన చమార్ కుటుంబం అంటే మాదిగ కుటుంబంలో జన్మించాడు. సో మరి మాదిగ కుటుంబంలో జన్మిస్తే అప్పుడు మరియు దేవాలయాలకు ప్రవేశం లేదు. సో ఆయన ఒక్కటే మాట అన్నాడు అనమాట, మీరు దేవుని దర్శించుకునే అవకాశం మీకుంది. ఆ అవకాశం అనేది నా చెప్పులకు కనీసం ఆ గుడి ప్రాంగణంలోకైనా ప్రవేశం దొరుకుతుంది, దానివల్ల నాకు అదే సంతృప్తి దొరుకుతుందని చెప్పి ఆయన ఆ భక్తులకు చెప్పిన మాటలను చూస్తే వాళ్ళందరూ ఈయన ఒక గొప్ప జ్ఞాని, గొప్ప తత్వవేత్తగా అక్కడ పోయే యాత్రికులు ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన కీర్తనలు విని చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇలా ఎంతో మంది యాత్రికులు ఈయన దగ్గరికి రోజు పెరగడం జరిగింది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట ఉత్తరప్రదేశ్లోని కాశీ నగరం రాజుకు ఈ విషయం తెలవడం జరిగింది. మరి రాజు తెలిస్తే ఊరుకుంటాడా? ఎందుకంటే ఆ రాజ్యంలో రాజే దేవుడుగా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో నేను తప్ప ఇంకెవరు ఎవరి దగ్గరికి రావద్దు, ప్రజలందరూ నా దగ్గరికే రావాలి. ఏదైనా సమస్య వస్తే మరి ఒక చెప్పులు కుట్టే కుటుంబం
చెందిన ఈ రవిదాస్ దగ్గరికి ఎందుకు పోతున్నారని చెప్పి ఆయన రవిదాస్ దగ్గరికి మారు వేషంలో వెళ్ళడం జరిగింది. మారు వేషంలో వెళ్ళి చాలా ప్రశ్నలు వేయడం జరిగింది. ఆయన నిజంగా భక్తి బాబానేనా, లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికి ఇలాంటి అవతారం ఎత్తాడా అని చెప్పి ఆయన పలు విధాలుగా ఆయనను పరీక్షించి చివరికి క్షమించండి, నేను ఈ ఉత్తరప్రదేశ్ అంటే ఈ కాశీ నగరానికి మహారాజును అని చెప్పి తన వేషాన్ని విప్పి ఆయన తన రూపాన్ని అంటే నేను రాజునని చెప్పి తను మారు వేషాన్ని విప్పడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన సంత్ రవిదాస్ ఏం చెప్పిండంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాజు అయినా కూలీ అయినా నా దృష్టిలో అందరూ ఒకటే. సో నువ్వు మహారాజు అయినంత మాత్రాన నువ్వు ఏదో స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉండదు, సాధారణ భక్తుడు నువ్వే. అంటే చెప్పడం ఏంటంటే దేవుడి దగ్గర అందరూ సమానులే, దేవుడి గుడిలో అందరూ సమానులే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మహారాజు, కాశీనగర మహారాజు చాలా ఆశ్చర్యపోయి ఈయన ఒక మహాజ్ఞాని, ఈయన దైవాంశ సంభూతుడు అని చెప్పి నన్ను గురువుగా స్వీకరించు, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించు, నాకు బోధనలు చెయ్యి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడడం జరిగింది. సో మరి కాశీనగరానికి మహారాజు, ఈయననేమో ఒక చెప్పులు కుట్టే సాధారణ చమార్ కుటుంబంలో జన్మించాడు. మరి ఈయన దగ్గరికి వచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పి చెప్పడం అంటే అది 1300 సంవత్సరాల క్రితం మామూలు విషయం కాదు. సో ఆ తర్వాత ఆయన భార్య కూడా ఆ నోట ఈ నోట ఆయన భార్య కూడా తెలిసిందనమాట. సో మహారాజు ఒక చెప్పులు కుట్టే రవిదాస్ను ఆయనను గురువుగా స్వీకరించి ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బోధనలు వింటున్నాడు. ఆయన చెప్పే కీర్తనలు విని తన్మయత్వంతో ఆయన మురిసిపోతున్నాడు అని చెప్పి చాలా మంది మహారాణికి చెప్పడం జరిగింది. సో మహారాణి కూడా ఆయన ఆశ్రమంలోకి రావడం జరిగింది. ఆశ్రమంలోకి వచ్చి ఆయన చెప్పే తత్వ బోధనలు విని చివరికి మహారాణి కూడా ఆయన శిష్యురాలుగా చేర్చుకోమని చెప్పి ఆయన కాళ్ళ మీద ప్రాధేయపడడం జరిగింది. ఇది 1300 సంవత్సరాలలో క్రితం ఒక మాదిగ కుటుంబానికి చెందిన సంత్ రవిదాసు, ఒక చెప్పులు కుట్టే కుటుంబానికి చెందిన సంత్ రవిదాస్ దగ్గరికి ఇలాంటి ఉత్తరప్రదేశ్ వారణాసిని ఏలే రాజులు, మహారాణులు ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని శిష్యులుగా స్వీకరించి మీ బోధనలు, మీ కీర్తనలు మాకు చెప్పండి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడేవారు అనమాట. ఇదొక పార్ట్. తర్వాత మీరాబాయి అంటే మనందరికీ తెలిసిందే, కలియుగంలో కృష్ణతత్వాన్ని ప్రపంచానికి చెప్పిన ఒక గొప్ప భక్తురాలు మీరాబాయి. కలియుగంలో మీరాబాయి శ్రీకృష్ణుని భక్తురాల్లో ఆమె మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎందుకంటే ఆమె కుటుంబంలో మీరాబాయికి పెళ్లి చేయాలని చెప్పి ఆమె రాజవంశస్థులు, రాజకుటుంబంలో ఒక మహారాణి పెళ్లి చేసే సమయం వచ్చింది. పెళ్లి వచ్చే సమయానికి ఆమె నేను పెళ్లి చేసుకోను, నేను చేసుకుంటే శ్రీకృష్ణుని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పి ఆమె మొండికేయడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు ఆమెను చాలా హింసించారు. ఆమె ఒక కృష్ణ తత్వంతో కృష్ణుని భక్తురాలుగా ఆమె కీర్తనలు అనేది భారతదేశ ఉద్యమానికి, భక్తి జన ఉద్యమానికి ఒక నాంది అని చెప్పి చెప్తుంటారనమాట. సో అలాంటి ఒక గొప్ప భక్తురాలు కూడా సంత్ రవిదాస్ దగ్గరికి రావడం జరిగింది. సంత్ రవిదాస్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పే కీర్తనలు, ఆయన చెప్పే బోధనలు విని నన్ను కూడా మీ శిష్యురాలుగా స్వీకరించండి అని చెప్పి ఆమె కూడా రావడం జరిగింది. అంటే రాణులు, మహారాణులు, రాజులు ఇలాంటి వాళ్ళు సంత్ రవిదాస్ అంటే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన బోధనలను, ఆయన కీర్తనలు విని తన్మయత్వంతో ఆయన వాళ్ళ మనసుకు ఒక శాంతిని కలిగించి వాళ్ళ మనసులో ఏదన్నా ఉంటే ఆయన తీర్చే ప్రయత్నం అనేది సంత్ రవిదాసు చేయడం జరిగింది. ఇలా చిత్తోడు మహారాణి, జాలారాణి, కబీర్ దాసు. ఇంకొకటి ఏంటంటే మన సిక్కులకు సంబంధించి గురు గ్రంథ్ సాహిబ్ వాళ్ళది ఒక గొప్ప గ్రంథం, ఆది గ్రంథం అని అంటాం.
సో ఈ ఆది గ్రంథంలో సంత్ రవిదాస్ రాసిన 42 కీర్తనలను వాళ్ళు మొదటి గ్రంథంలో చేర్చడం జరిగింది. అంటే ఆయన రాసిన కీర్తన అనేది ఎంత ఆధ్యాత్మికంగా తీసుకెళ్తున్నాయి భక్తులను మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పేది ఒకటి, దేవుడు అనేది ఒక మన చేసే పనిలోనే వెతకాలి, అంటే దైవం అనేది మనం చేసే పనిలోనే ఉందని చెప్పడం జరిగింది. అందుకే ఆయన చెప్పులు కుట్టేదాన్ని కూడా ఒక దైవంగా భావించి, ఒక కుటీరంగా, ఒక ఆశ్రమంగా భావించి ఆయన చెప్పులు కుట్టేవాడు. తర్వాత ఎంతో మంది కబీర్ దాస్ కానీ ఆయన శిష్యులు ఒక లెక్క చెప్తే ఈ భారతదేశ తత్వాన్ని మార్చిన గొప్ప గొప్ప వేదాంతులు కూడా ఆయన దగ్గరికి శిష్యరికంగా రావడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప గొప్ప కీర్తనలు చెప్పడం జరిగింది. ఆయన కీర్తనలది ఇప్పటికీ చాలా మందికి ఎంతో స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది. ఆయన సేవ అనేది ఎలాంటిదంటే ప్రతిఫలం ఆశించే సేవ చేయడం జరిగింది. ఒక దగ్గర ప్రతిఫలం ఆశించాడు అనమాట. ఇప్పుడు నేను చెప్పులు కుట్టి ఒక భక్తుడికి ఇస్తే ఆయన దగ్గర నుంచి నేను ప్రతిఫలం ఆశించను. సో అలాంటి ఒక తత్వం అనేది సంత్ రవిదాసు మనకు ఇవ్వడం జరిగింది. అలాంటి రవిదాసు అంటే ప్రతి మార్గ శుద్ధ పౌర్ణమి రోజు, అంటే పౌర్ణమి రోజు ఆయన జన్మించడం జరిగింది, మాఘ శుద్ధ పౌర్ణమి రోజు. సో ఈ రోజు ఆయన జయంతిని భారతదేశ ప్రజలందరూ, భక్తి జన ఉద్యమం సార్థకులందరూ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎంతో మంది, ఆయన వారణాసిలో ఆయన పీఠం కూడా ఉంది. ఆయనకు సంబంధించిన ఆయన ఏదైతే ఆశ్రమం గడిపాడో ఆ ఆశ్రమంలో ఒక పీఠాన్ని కూడా వారణాసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది ఉత్తరాదిన భక్తులు ఆయన జయంతిని ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకు ఎందుకు ఈ విషయం అనేది ఇంకా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉత్తర భారతంలో ఈయనను ఆదర్శంగా తీసుకొని, ఈయనను ఒక దైవంగా భావించి ఎంతో ఉద్యమాలను చేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వంలోకి రావడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే ఈయన ఉద్యమం అనేది అంతటి ప్రభావితులను చేయడం జరిగింది. సో అట్లాంటి సంత్ రవిదాస్ యొక్క జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి, మరియు ఆయన కీర్తనలు, ఆయన బోధనలను, ఆయన ఏం ఇచ్చాడు భారతదేశానికి, ఆయన ప్రపంచానికి ఒక నిగూఢమైన విషయాలను ఆయన ఎన్నో ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి విషయాలందరినీ మనం నేర్చుకొని ఆయన ఆశయాలను, ఆయన ఏదైతే ఊహించిండో, ఏదైతే భక్తితోని అన్ని సాధ్యమని చెప్పి, ఒక ప్రతిఫలం ఆశించని, ఒక నిరాడంబరుడు, నిర్గూఢకారుడు, అంటే భగవంతుడు అనేది నిగూఢకారుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే నువ్వు చేసే పనిలోనే దేవుణ్ణి చూడు, నువ్వు చేసే పనిలోనే సిన్సియర్గా చేస్తే అదే ఒక గొప్ప ఫలితంగా ఉంటుందని చెప్పి ఆయన భావించేవాడు. ఆయన దేవుడిని ఎప్పుడు దర్శించుకోలేదు, కానీ ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు. ఆయనలో దేవుణ్ణి చాలా మంది చూసారు. ఆయన ఎప్పుడు దేవుడి దగ్గరికి పోలేదు, ఆ అవకాశం కూడా లేకుండే. కానీ మరి ఆయన దగ్గరికి ఎంతో మంది దేవుణ్ణి పూజించే వాళ్ళు, మరియు రాజులు, మహారాణులు, ఎంతో మంది తత్వవేత్తలు, జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కీర్తనలు విని ఆయన దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయేవారు. అలా ఆశ్రమం అనేది చాలా పెద్దగా కావడం జరిగింది. ఆయన వారసత్వం అనేది ఉత్తర భారతంలో చాలా ప్రభావితంగా ఇప్పటికీ ఉందన్నమాట. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే సిక్కుల గ్రంథాలు ఉన్నాయో, ఏకంగా 42 కీర్తనలు ఉన్నాయంటే ఆయన కీర్తనలు ఎంత ప్రభావితంగా ఉన్నాయి, ఎంతో మందిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాయో మనకు తెలుస్తుందన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్పేది, సమయం ఎక్కువ అవుతుంది, సో నేను చెప్పేది ఏంటంటే, సంత్ రవిదాస్ ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప సంఘ సంస్కర్త.
ఆయన చెప్పిన కీర్తనలు, ఆయన చెప్పిన బోధనలు అనేది ఈ భారతదేశానికి ఒక పునాదిగా మారి ఆ పునాది నుంచి ఎంతో మంది సంఘ సంస్కర్తలు పుట్టడం జరిగింది. సో మనం ఏదైతే చాలా మంది ఈ అంబేద్కర్ కానీ, పూలే కానీ ఇలాంటి సంఘ సంస్కర్తలు ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళంతా ఈ సంత్ రవిదాస్ యొక్క బోధనలు చదివి ఇన్స్పైర్ అయ్యి ఇలా రావడం జరిగింది. ఎందుకంటే అది 1300 సంవత్సరంలోనే ఆయన ఒక గొప్ప జ్ఞానాన్ని ఈ బహుజనులకు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, ఆయన గీసిన మార్గాన్ని మనం అవలంబించి ఒక కొత్త ఆయన పందాను అనుసరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలుపుతూ థ్యాంక్ యూ.